Hello everyone, this is Shravanti. Welcome to my YouTube ఛానల్ స్మార్ట్ వర్క్ క్లాసెస్. ఇప్పటి వరకు పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేసి కంప్యూటింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చూసుకున్నాము. సో అదంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు టర్మినాలజీ కొంచెం ఉంటుంది. లెట్ us begin the session. ఓకేనా? సో ఫస్ట్ we have to know what is private income, what is personal income, what is personal disposable income and national disposable income, what is gross national disposable income and per capita income. So before going to these varieties of these different types of income, let us first we have to know is this income మనకి నేషనల్ ఇన్కంలో ఎలా యూజ్ అవుతుంది. ఓకేనా? విల్ డిస్కస్ నా. జాతీయ ఆదాయానికి సంబంధించి కొన్ని సర్దుబాట్లు చేయడం ద్వారా ప్రైవేట్ రంగానికి చెందిన కొన్ని భావనలు పొందవచ్చు. అదే ప్రైవేట్ ఇన్కమ్, దానిని ప్రైవేట్ ఆదాయం అంటారు. నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్, దానిని వెస్టి ఆదాయం అంటారు. థర్డ్ వన్ ఈజ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యయ ఆదాయం అని అంటాము. ఓకేనా? దెన్ లెట్ us విల్ డిస్కస్ వాట్ ఈస్ ప్రైవేట్ ఇన్కమ్. ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటంటే ప్రైవేట్ రంగానికి వివిధ మార్గాల ద్వారా ప్రస్తుతం వచ్చే ఆదాయాన్ని ఇది తెలియజేస్తుంది. వివిధ ఆధారాలు అంటే వివిధ ఆధారాల ద్వారా ఐ మీన్ ఎలా ఉంటుందంటే ఉత్పత్తి కారకాలు ఆర్జించిన మొత్తం ఆదాయానికి ప్రభుత్వం నుంచి ఇతర ప్రపంచం అంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి పొందిన బదిలీ చెల్లింపులు చేరిస్తే ప్రైవేట్ ఆదాయం వచ్చును. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. ప్రైవేట్ రంగానికి వివిధ మార్గాల ద్వారా ప్రస్తుతం వచ్చే ఆదాయాన్ని ఇది తెలియజేస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి వివిధ ఆధారాల ద్వారా ఉత్పత్తి కారకాలు ఆర్జించిన మొత్తం ఆదాయానికి మరియు ప్రభుత్వం నుంచి మరియు ఇతర ప్రపంచం నుంచి పొందిన బదిలీ చెల్లింపులు చేరిస్తే ప్రైవేట్ ఆదాయం వస్తుంది. కానీ ఇవన్నీ ఎలా? కొన్ని సర్దుబాట్లు చేస్తే వస్తుంది. ఎలా సర్దుబాట్లు చేయొచ్చు? ప్రభుత్వ సంస్థలు, విభాగాలకు ప్రభుత్వ ఆస్తులు, వ్యవస్థాపన నుంచి వచ్చే ఆదాయం మరియు ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఇతర సంస్థలు చేసే పొదుపు. ఎగ్జాంపుల్ సేల్, SAIL, HMT ప్రైవేట్ రంగ లిమిటెడ్స్ ఉంటాయి చూడండి, అవి. నెక్స్ట్ ప్రైవేట్ రంగ ఆదాయం కాదు కాబట్టి దానిని మనం జాతీయ ఆదాయం నుంచి తీసివేస్తాం. అవునా? సో ఇందులో ప్రైవేట్ ఇన్కంలో ప్రభుత్వం తన వినియోగ అవసరాలకై ప్రజల నుంచి రుణం తీసుకుంటుంది. ఆ రుణంపై చెల్లించే వడ్డీ కూడా బదిలీ చెల్లింపు లాంటిదే. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పేమెంట్ లాంటిది. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్, నిరుద్యోగ భృతి, మెడికల్ అలవెన్సెస్, స్కాలర్షిప్స్, గిఫ్ట్ల రూపంలో ప్రైవేట్ రంగానికి ఈ బదిలీ చెల్లింపులు అందించును. అవునా? నెక్స్ట్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి అనుకోండి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారత ప్రభుత్వం ఆహారం, వస్త్రాలు, మందులు లాంటి వాటిని విదేశాలకు సహాయం చేస్తుంది. అవునా? సేమ్ అలాగే విదేశాలకు కూడా ఇలాంటి న్యాచురల్ క్యాలమిటీస్ ఏమైనా ఇలాంటి మనకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్ళు మనకు సహాయం చేయడం, మనం వాళ్ళకు సహాయం చేయడం అనేటివి జరుగుతుంది. మనకు వచ్చిన బహుమతులు, సహాయం నుంచి మనం విదేశాలకు చేసిన సహాయాన్ని తీసివేస్తే దానిని నికర విదేశీ బదిలీ చెల్లింపులు వస్తాయి. ఓకేనా? దానిని నికర విదేశీ బదిలీ చెల్లింపులు అని కూడా అంటారు. సో ఈ ప్రైవేటు రంగం ఇలాంటి బదిలీ చెల్లింపుల రూపంలో ఆదాయం వస్తుంది. సో ఇది తెలుగులో ప్రైవేట్ రంగం. ఓకే? సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ప్రైవేట్ ఆదాయం అనేది జాతీయ ఆదాయం ప్రభుత్వం ప్రైవేట్ రంగాల మధ్య విభజనను తెలుస్తుంది. అంటే ఏంటి? ప్రైవేట్ ఆదాయం ఎలా అంటే జాతీయ ఆదాయం ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల మధ్య విభజన ఎలా ఉంది అని తెలియజేస్తుంది. నెక్స్ట్ లెట్ us విల్ డిస్కస్ అబౌట్ ప్రైవేట్ ఇన్కమ్. ఇప్పటివరకు తెలుగు. నెక్స్ట్ ఇప్పుడు ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టోటల్ ఆఫ్
factor income, it is the total of factor income from all sources and current transfer payments from government and rest of the world accruing to the private sector is known as ప్రైవేట్ ఇన్కమ్. ఏమేమి ఉంటాయి ఇందులో? ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, నెక్స్ట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అక్రూయింగ్ టు ద ప్రైవేట్ సెక్టార్స్. అండ్ దిస్ ప్రైవేట్ ఇన్కమ్ ఇంక్లూడ్స్ బోత్ ఫ్యాక్టర్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఉంటుంది, ఫ్యాక్టర్స్ ఇన్కమ్ అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద గవర్నమెంట్ సెక్టార్. Once again I'll repeat. Private income means it is the total factor income from all resources and current transfer payment from the government and rest of the world accruing to the private sector. It does not include any income earned by the government sector, but it includes factor income as well as the transfer payments. We'll discuss here నేషనల్ ఇన్కమ్కి ఇక్కడ మనం ఏం సబ్స్ట్రాక్ట్ చేయాలి? ఇట్ మీన్స్ ఏం తీసివేయాలి? ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ accruing to the government and savings of non-departmental enterprises. We have to subtract from national income. And for national income ఏం యాడ్ చేయాలి? ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెట్స్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఇదంతా ప్రైవేట్ ఇన్కమ్ని మనకు చూపిస్తుంది. ఓకేనా? ఇదంతా ప్రైవేట్ ఇన్కమ్ గురించి మనకి చూపిస్తుంది. సో ఏం సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి? ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ accruing to the government and saving of non-departmental enterprises. Then we have to add interest on national debt and net current transfer from government and transfer from abroad. This is private income. దీనినే ప్రైవేట్ ఆదాయం అని అంటారు. నెక్స్ట్ we'll discuss what is difference between the personal income and the personal disposable income. See, personal income and personal disposable income and national disposable income. పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి? వెష్టి ఆదాయం. ఓకే, వెష్టి ఆదాయం. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ రిసీవ్డ్ బై హౌస్ హోల్డ్స్. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇన్కమ్ రిసీవ్డ్ బై హౌస్ హోల్డ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? టోటల్ ఎర్నింగ్స్ అండ్ అన్ఎర్నింగ్ ఇన్కమ్ కూడా ఇందులో ఉంటుంది. పర్సనల్ ఇన్కమ్ని ఎలా రాయొచ్చు? నేషనల్ ఇన్కమ్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ మైనస్ నేషనల్ ఇన్కమ్ నుంచి ఏమేం సబ్స్ట్రాక్ట్ చేయాలి? ఓకే, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అంటే తెలుసు కదా, లార్జ్ కంపెనీస్ షేర్ హోల్డర్స్కి కంప్లీట్గా 100% మనీని ఇవ్వవు. కొంత మనీని వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది. ఆ కొంత మనీ కార్పొరేట్ సేవింగ్స్ గాను, ఓకే, కార్పొరేట్ ట్యాక్స్ గాను ఉంటుంది. ఓకేనా? సో ఇదంతా ప్రాసెస్ని కలిపి మనం ఏమంటాము? అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అని అంటాము. ఎస్. నెక్స్ట్ మైనస్ నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బై హౌస్ హోల్డ్స్ మైనస్ కార్పొరేట్ ట్యాక్స్ plus transfer payments. This is very important for our economic examination because personal income ni personal disposable income ki slight difference ఉంటుంది. ఇక్కడ క్లియర్ అయిపోతుంది మీకు చూడండి. ఓకే, వెష్టి ఆదాయం అంటే ఏంటంటే వ్యక్తులు గృహ రంగం
అంటే వ్యక్తులు ఏం చేస్తారు, హౌస్ హోల్డ్స్ నుంచి సంపాదించిన ఆదాయానికి వాస్తవంగా చేతికొచ్చిన ఆదాయానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, తేడా ఉంటుంది. ప్రైవేట్ ఆదాయం వ్యక్తులు వివిధ ఆధారాల ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని తెలుపగా, వెష్టి ఆదాయం వ్యక్తులు వాస్తవంగా పొందిన ఆదాయాన్ని తెలుపుతుంది. ఓకే, ప్రైవేటు ఆదాయం వ్యక్తులు వివిధ ఆధారాల ద్వారా ఏం ఎర్న్ చేసుకున్నారో ఆ ఆదాయాన్ని తెలుపుతుంది. కానీ ఇన్ కేస్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్, ఇన్ కేస్ ఆఫ్ వెష్టి ఆదాయం వ్యక్తులు వాస్తవంగా పొందిన ఆదాయాన్ని తెలుపుతుంది. ఓకే, సో ఇందులో వ్యక్తులు సంపాదించిన ఆదాయంలో కొంత భాగం వారి చేతికి రాదు. ఓకే, వ్యక్తులు కొంత 100% సంపాదిస్తే 100% వస్తుందా, ఏవో కట్స్ ఉంటాయి, రైట్, కట్టింగ్స్ అవి ఇవి ఉంటాయి. సో వ్యక్తులు సంపాదించిన ఆదాయంలో కొంత భాగం వారి చేతికి రాదు. ఎగ్జాంపుల్ చూడండి, సంస్థలు సంపాదించిన ఆదాయంలో, ఇదే ఎగ్జాంపుల్, లార్జ్ కంపెనీస్ వాళ్ళు సంపాదించిన ఆదాయంలో కొంత భాగం వాటాదారులకు పంచిపెట్టి మిగతా కొంత భాగం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దానిని మనం ఏమంటారు, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటాం. ఓకే, ఆర్ రిటైన్ ఎర్నింగ్స్ అని అంటారు. ఆ సంస్థలో కొంత భాగం కార్పొరేట్ ట్యాక్సెస్గా, కార్పొరేట్ సేవింగ్స్గా ఉండొచ్చు. అందుకే మనం పర్సనల్ ఇన్కమ్ని జాతీయ ఆదాయం నుంచి ఏమేం సబ్స్ట్రాక్ట్ చేస్తాము అంటే ఏం తీసివేస్తాము, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ మైనస్ నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బై హౌస్ హోల్డ్స్ అండ్ మైనస్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ payments. This is about personal income and vesting ఆదాయం. Then next we'll discuss about personal disposable income. Personal disposable income. ఇక్కడ ఏంటంటే వ్యక్తుల చేతికొచ్చిన ఆదాయం అంతా ఖర్చు చేయడానికి వీలు కాదు. ఓకే, వ్యక్తులు చేతికొచ్చిన ఆదాయం అంతా ఖర్చు చేయడానికి వీలు కాదు. దీనిలో ఆదాయపు పన్ను, సంపద పన్ను, వృత్తి పన్ను లాంటివి వెష్టి పన్నులుగా చెల్లించగా మిగిలిన భాగమే ఖర్చు చేయబడడానికి వీలవుతుంది. ఓకే, ఫస్ట్ ఏంటి, వ్యక్తుల చేతికొచ్చిన ఆదాయం అంతా ఖర్చు చేయడానికి వీలు కాదు. ఓకే, సో దీనిలో ఆదాయ పన్ను, సంపద పన్ను, వృత్తి పన్ను లాంటివి వెష్టి పన్నులు చెల్లించగా మిగిలిన భాగమే మనం ఖర్చు చేస్తాము. కాబట్టి పర్సనల్ ఇన్కమ్ నుంచి, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పన్నులు పోగా, ఓకే, వెష్టి ఆదాయం నుంచి వెష్టి పన్నులు పోగా మిగిలిన దానిని మనం ఏమంటాము, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. దీనిని వ్యయ ఆదాయం, ఆదాయం. ఓకే, సో వాట్ ఈస్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్? It refers to the income from all the resources available to the individuals. Income resources available to the individuals plus households. ఓకే, సో ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఇట్ రిఫర్స్ టు ద ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ రిసోర్సెస్ అవైలబుల్ టు ద ఇండివిజువల్స్ అండ్ households after the deduction of direct taxes, any other compulsory payment to the government. Okay, it refers to the income from all resources available to the individuals and households after the deduction of the direct taxes, and any other compulsory payments to the government. Okay, see, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఏంటంటే, మనం అన్ని ట్యాక్సెస్ కట్టగా మిగిలిన దానిలో మనీని మనం డిస్పోజ్ చేయాలి. వితౌట్ పేయింగ్ ట్యాక్సెస్ మనం డిస్పోజ్ చేయడానికి లేదు అని అంటున్నారు. ఓకే, దిస్ ఈజ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. నెక్స్ట్, నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇదేంటిది? ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. ఇట్ ఈస్ macroeconomic indicator which is representing the maximum amount of goods and service, maximum amount of goods and services available to a nation.
ఫర్ ఏ ఫైనల్ కన్జంప్షన్ అండ్ సేవింగ్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఇది మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్. మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్ని చూపిస్తుంది. మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్ని చూపిస్తుంది. నెక్స్ట్, ఇట్ రిప్రజెంటింగ్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఈస్ అవైలబుల్ టు ద నేషన్ ఫర్ ఫైనల్ కన్జంప్షన్ అండ్ సేవింగ్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, దిస్ ఈస్ నేషనల్ ఇన్కమ్. సో ఇందులో ఏముంటుంది, నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ని ఎలా రాయొచ్చు, నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎలా రాయొచ్చు, అండ్ ఇన్కమ్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఫ్రమ్ అబ్రాడ్, ఈ రెండింటి నుంచి మనం మైనస్ చేయాలి అవైలబుల్ టు ద రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. నెక్స్ట్, వాట్ ఈస్ గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్? వాట్ ఈస్ గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్? సి, ఇది ఏంటిది, స్థూల జాతీయ జాతీయ వ్యవహార ఆదాయం. ఓకే, ఇది స్థూల జాతీయ వ్యవహార ఆదాయం. ఓకే, వ్యవహార ఆదాయం. ఓకే, సో ఇన్కమ్ అవైలబుల్ టు ద టోటల్ ఎకానమీ, బికాస్ గ్రాస్ అన్నాం కాబట్టి. గ్రాస్ అంటే ఏంటిది, టోటల్. ఓకే, సో గ్రాస్. సో నెట్ ఎన్డిఏ అంటే టోటల్, అంటే గ్రాస్ నేషనల్ డొమెస్టిక్ ఇన్కమ్ నుంచి మైనస్ డిప్రిషియేషన్, తరుగుదలని తీసివేస్తే, తరుగుదలని మినహాయిస్తే మనకి వచ్చేది గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఓకే, గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. స్థూల జాతీయ డిస్పోజబుల్ ఆదాయం అంటే ఇందులో తరుగుదలను కలిగి ఉంటుంది మరియు ఆస్తి తరుగుదలను లెక్కించడానికి ముందు మొత్తం ఆదాయం. ఓకే, మరియు ఇది తరచుగా అధికార నివేదికల్లో ఉదహరించబడుతుంది. అంటే ఇది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సనల్ ఇన్కమ్ అండ్ నేషనల్ ఇన్కమ్? పర్సనల్ ఇన్కమ్ అండ్ నేషనల్ ఇన్కమ్. హియర్ సీ ద ఇన్కమ్ రిసీవ్డ్ బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇన్కమ్ని రిసీవ్ అవుతుంది ఇక్కడ, రైట్. ఇన్కమ్ జనరేటెడ్ బై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇఫ్ ఇన్కమ్ జనరేటెడ్ బై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమంటాం, నేషనల్ ఇన్కమ్. ఇఫ్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ద ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ known as పర్సనల్ ఇన్కమ్, రైట్. ఇన్ పర్సనల్ ఇన్కమ్ ఏం ఇంక్లూడ్ చేస్తాం, ఫ్యాక్టర్ ఇన్కమ్ ప్లస్ బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెట్స్. ఇన్ కేస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఏం చేస్తాం, నాట్ ఇంక్లూడ్. సేమ్ దీనికి ట్రాన్స్ఫర్ రిసీట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెట్స్. ఓకే, నెక్స్ట్, ఇన్ పర్సనల్ ఇన్కమ్ ఏం యాడ్ చేయకూడదు, ఏం మినహాయించబడాలి, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్. Okay, next, corporate tax. What we have to include, undistributed profit and corporate taxes. Revise it. ఇది చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ షార్ట్ నోట్ లాగా. ఓకే, ఫర్ రివిజన్ పర్పస్, ఫర్ రివిజన్. నెక్స్ట్ వచ్చేసి see, these are the terminologies. ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, నెక్స్ట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, నెక్స్ట్ గ్రాస్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఇప్పుడు ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం, అంటే మనకి ఇది చదివినాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి తలసరి ఆదాయం అంటే ఏంటిది, జనాభాలో తల ఒక్కింటికి వచ్చే ఆదాయాన్ని తెలుపుతుంది. ఓకే, జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాచే భాగిస్తే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. జాతీయ ఆదాయాన్ని మనం
దేశ జనాభాసే భాగిస్తే మనకి తలసరి ఆదాయం వస్తుంది. ఓకే, దెన్ ఎప్పుడు కూడా న్యూస్ పేపర్లో బడ్జెట్లో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. హౌ టు ఎస్టిమేట్ నేషనల్ ఇన్కమ్. ఓకే, ఏం చూస్తూ ఉంటాము? దీస్ ఆర్ ద టర్మ్స్. వాట్ ఆర్ ద వేరియస్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చూస్తాం కదా. వాట్ ఈస్ అడ్వాన్స్ ఎస్టిమేషన్స్ అండ్ వాట్ ఈస్ ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ known as quick estimations, next second revised and third revised అంటే ఏంటి? ఓకే, సో అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ఇలా మనం బడ్జెట్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే బిఫోర్ ఎకనామిక్ సర్వేలో కానీ ఇలాంటి టర్మినాలజీ మనకి వస్తూ ఉంటుంది. అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే దీనిని ముందస్తు అంచనాలు అంటారు. ముందస్తు అంచనాలు. ఓకే, నెక్స్ట్ provisional estimations known as తాత్కాలిక అంచనాలు. రివైజ్డ్ ఎస్టిమేషన్స్. రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే రివైజ్డ్ సవరించిన అంచనాలు. చాలామంది ఈ ఎస్టిమేషన్స్ ఏంటి, అడ్వాన్స్ ఎస్టిమేషన్స్, ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్, రివైజ్డ్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. బికాస్ ఇవన్నీ మనం బ్లైండ్గా అడ్వాన్స్ ఎస్టిమేషన్ ఇలా అని చదువుకుంటాం, కానీ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లెట్ ఇట్ బి సీ హియర్. సో ద అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి? అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ముందస్తు అంచనాలు. అవునా? ఇందులో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ జీడిపి. ఓకే, ఫస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ జీడిపి ఆర్ నేషనల్ ఇన్కమ్ రిలీజ్డ్ బై ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సి టైం చూడండి, అబౌట్ 2 months బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. 2 months బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. ఏంటి ఫైనాన్షియల్ ఇయర్ అంటే? ఫైనాన్షియల్ ఇయర్ ఓకే, 1st April to 31st March. Okay, next see, it's very important point. About 2 months before completion of financial year and release date on 7th January. దీనిని మనం అడ్వాన్స్ ముందస్తు అంచనాలు, ఈ డేట్లో మనకి రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈస్ తాత్కాలిక అంచనాలు అండ్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. ఓకే, provisional estimates are provisional estimates earlier. ఓకే, ఎర్లియర్ అవి కూడా చూడండి 2 months ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ బై ఎన్ఎస్ఓ. ఓకే, 2 months ఆఫ్టర్. అదేంటిది ముందస్తులో? ఆఫ్టర్ 2 months, అబౌట్ 2 months బిఫోర్ కంప్లీషన్. ఓకే, ఇక్కడ ఏంటిది మనకి 2 months ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ బై ఎన్ఎస్ఓ అండ్ రిలీజ్ డేట్ వచ్చి 31st May. వెరీ ఇంపార్టెంట్, 31st May. నెక్స్ట్ సవరించిన అంచనాలు చూసుకుంటే 10 months ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ బై ఎన్ఎస్ఓ అండ్ సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్ ఆఫ్టర్ 10 months అయిపోయినాక దెన్ 1 year 10 months ఆఫ్టర్. ఓకే, 10 months తర్వాత మళ్ళీ టైం తీసుకుంటుంది అన్నమాట సెకండ్ రివైజ్డ్కి. 1 year 10 months ఆఫ్టర్. ఓకే, డెల్ అంటే కంప్లీషన్ బై ఎవరు? ఎన్ఎస్ఓ ఓన్లీ. నెక్స్ట్ థర్డ్ 2 years 10 months ఆఫ్టర్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చాయనుకోండి. సో ప్రొవిజనల్ ఎస్టిమేషన్ అంటే 2 months ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ బై ఎన్ఎస్ఓ, రైట్? నెక్స్ట్ ఫస్ట్ రివైజ్డ్ ఎంత టైం తీసుకుంటుంది? 10 months ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ బై ఎన్ఎస్ఓ. In case of second revised 1 year 10 months, then third 2 years 10 months. So these are the estimations. ఇలా తీసుకుంటారు. ఇలా తీసుకొని మనకి ఎకనామిక్ సర్వే కానీ ఇలా ఇందులో మేము సవరించినాము, ఇలా ముందస్తు అంచనాలు ఉన్నాయి అని చెప్తారు. ఓకే, సో దిస్ ఈజ్ మనం కంప్లీట్ చేసింది ఏంటంటే లైక్ వేరియస్ ఎస్టిమేషన్స్ అండ్ ద టర్మినాలజీస్. సో ఇందులో కోర్ ఏరియా అండ్ కాన్సెప్ట్స్ అనాలిసిస్, నేషనల్ ఇన్కమ్ గురించి ఏమైతే కవర్ ఉందో 360 యాంగిల్లో ఇందులో కవర్ చేయబడింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.